అంటే మన దేశ ప్రధాని గారి ఆదేశాల మేరకు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మే నెల 21 నుంచి జూన్ నెల 21 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే డేస్గా నెల రోజులు కూడా నిర్వర్తించమని మనకి పైనుంచి ఆదేశాలు రావడం జరిగింది. అలాగే ప్రతి జిల్లాలోను, డివిజన్లోను, మండలంలోను, మరి గ్రామ పంచాయతీ స్థాయిలోను కూడా అన్నీ కూడా రోజువారీ యోగా సంబంధించి అందరూ కూడా ప్రజలందరికీ కూడా యోగా అంటే ఏంటి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, దానివల్ల ఆరోగ్యం ఎలా ఉండాలి అని మన దినచర్యలో భాగంగానే అందరికీ ప్రజలకు అవేర్నెస్ కలిగించి చేయించే విధంగా ఈ నెల రోజుల కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు అంటే టూరిస్ట్ డెస్టినేషన్లో కూడా చేయమని మనకు కూడా ఆదేశాలు వచ్చాయి. దాని ప్రకారం ఈరోజు మొట్టమొదటిసారిగా అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బొర్రా కేవ్స్ దగ్గర ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం చేపట్టడం జరిగింది. ఈ విజయానికి అందరూ కూడా మన రాష్ట్ర మన మండల స్థాయి అధికారులందరూ కూడా కృషి ఫలితంగా, ఇక్కడ అందరూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులందరూ కృషి ఫలితంగా అందరి యొక్క ఈ సమిష్టి కృషితో ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన గౌరవ అరకు వ్యాలీ శాసనసభ్యులు దాగం బచ్చలింగం గారు, అలాగే గౌరవ జాయింట్ కలెక్టర్ అల్లూరు సీతారాం జిల్లా వారు, అలాగే చేయడానికి కారణమైనటువంటి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన అరకువేలి శాసనసభ్యులు మచ్చలింగం గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, అలాగే స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు మన ఎంపీపీ నీలవేణి గారికి, ముఖ్యంగా విచ్చేసినటువంటి ఆయా డిపార్ట్మెంట్ నుంచి విచ్చేసినటువంటి మండల స్థాయి అధికారులు, అనధికారులు, ఆయా శాఖ ఉద్యోగస్తులందరికీ కూడా మరి ఈ యొక్క యోగ దినోత్సవాన్ని హాజరైనందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ యోగ దినోత్సవం చాలా ఉపయోగకరంగా మన ఆరోగ్యానికి ఉపయోగపడేదిగా ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. కారణం ఏంటంటే యోగా అనేది మనిషికి భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఇది అభివృద్ధి చెందడానికి ఎంతగానో సహకరిస్తుంది. కనుక ఇది వయసుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఈ యోగా కార్యక్రమం అనేది నిర్వహించాలి, చేయాలి. అయితే మే 21వ తారీఖు నుంచి జూన్ 21వ తారీఖు వరకు నిర్వహించబోయేటటువంటి ఈ యోగా కార్యక్రమానికి అందరూ కూడా సుముఖత చూపించి మరి వారి ఆరోగ్య రీత్యా అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్గా ఈ నెల రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఈ కార్యక్రమం ఇంత చక్కగా సక్సెస్ఫుల్గా జరగడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక